వెల్కమ్ టు వార్ అకాడమీ. ఈరోజు ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి ఆసియాలో దీర్ఘకాలిక సమస్యగా ఆకలి. రైట్, ఇందులో వచ్చి ఇంపార్టెంట్ పాయింట్స్ వచ్చేసి 2022 నాటికి దక్షిణాసియాలో 5.5 కోట్ల మంది పోషక ఆహార లోపంతో బాధపడుతున్నారు అన్నట్టు ఇటీవల ఆహార వ్యవసాయ సంస్థ మీన్స్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ నివేదికలో పేర్కొనడం జరిగింది అన్నట్టు. అయితే సో కోవిడ్ కాలంలో అబ్జర్వ్ చేస్తే కోవిడ్ కాలంలో వచ్చేసి దక్షిణాసియాలో 7.3% మంది పోషకాహార లోపంతో ఉంటే అదే 2022లో వచ్చేసి 8.4%కి పెరిగింది అన్నట్టు పోషకాహార లోపం. ఇది గమనించాల్సి వచ్చిన ముఖ్య పాయింట్ అన్నట్టు. నెక్స్ట్ అట్లానే వచ్చేసి ఏంటంటే తూర్పు ఆసియాలో తీసుకుంటే తూర్పు ఆసియా మినహా ఆసియాలో వచ్చేసి ప్రతి 5 మహిళల్లో 2 తీవ్ర ఆహార అభద్రతకు లోనవుతున్నారు అన్నట్టు కూడా ఈ ఆర్టికల్లో పేర్కొనడం జరిగింది అన్నట్టు. అలానే దక్షిణాసియాలో చూస్తే ఆహార అభద్రత చూసుకుంటే పురుషుల్లో వచ్చేసి 37%, మహిళల్లో వచ్చేసి 42% అన్నట్టు. అంటే ఆహార అభద్రత ఉమెన్స్ లో ఎక్కువ ఉంది అన్నట్టు మనకి ఇక్కడ చెప్పడం జరుగుతుంది అన్నట్టు. అలానే సో మనకి పోషకాహార లోపం తీసుకున్నాం అనుకోండి, మనకి 9.2%, రైట్, 9.2% ఉందన్నట్టు. ఓకే, సో 9.2% వచ్చేసి ఏంటంటే ప్రపంచ సగటు పోషకాహార లోపం అన్నట్టు. సో అదే దక్షిణాసియాలో తీసుకుంటే సో దక్షిణాసియాలో ఎంత ఉంది అంటే 16% ఉందండి. ఇది ఒక ఇంపార్టెంట్. ఆ విధంగానే ఆఫ్రికాలో చూస్తే ప్రతి 4లో ముగ్గురు ఆరోగ్యకరమైన ఆహారాన్ని పొందలేకపోతున్నారు అన్నట్టు మనకి ఈ ఆర్టికల్లో చెప్పడం జరుగుతుంది అన్నట్టు. రైట్, అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటంటే శిలాజ ఇంధనాల వినియోగంపై చిక్కుముడి. రైట్, మీకు తెలుసు కండి. సో ఇటీవల కాలంలో వచ్చేసి మనకి కాఫ్ 28 మీన్స్ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీ సదస్సు వచ్చేసి దుబాయ్లో జరిగింది అన్నట్టు. రైట్, సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఇది ఈ ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో ఈ కాఫ్ 28 సదస్సు జరుగుతుంది అన్నట్టు. ఇందులో వచ్చేసి ఏంటి అంటే శిలాజ ఇంధనాలకు స్వస్తి చెప్పే దానిపైన ఏకాభిప్రాయం రాలేదన్నట్టు. ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్ అన్నట్టు, ఈ సదస్సులో జరిగిన ఇంపార్టెంట్ పాయింట్. అండ్ ద సెకండ్ వన్ వచ్చేసి ఏంటంటే పారిశ్రామిక విప్లవం ముందు నాళ్లతో పోలిస్తే నేడు భూగోళంపై సగటు ఉష్ణోగ్రత ఎంత పెరుగుతుంది అంటే సగటు ఉష్ణోగ్రత పెరిగింది అన్నట్టు. దాన్ని 1.5 సెల్సియస్ డిగ్రీ వద్ద నిలపాలంటే చమురు, బొగ్గు, శిలాజ ఇంధనాలకి స్వస్తి చెప్తేనే పాసిబుల్ అవుతుంది, లేకపోతే కాదు. రైట్, అండ్ నెక్స్ట్ వన్ ఇంకోటి ఏం చెప్పదలుచుకున్నారంటే ఇక్కడ చిన్న ద్వీపకల్పాలు కానీ ఐరోపా కానీ లాటిన్ అమెరికా కానీ ఏమంటుందంటే శిలాజ ఇంధనాల వాడకాన్ని పూర్తిగా నిలిపివేయాలన్నట్టు చెప్తుంది అన్నట్టు. కానీ వీటికి ఎవరు అడ్డుపడుతున్నారు అంటే ఓపెక్ దేశాలు. సో ఓపెక్ దేశాలు, అలానే అమెరికా, సౌదీ అరేబియా, ఆస్ట్రేలియా, వీళ్ళు మాత్రం సో శిలాజ ఇంధనాలకు మంగళం పలకాలంటే వీరు అడ్డు చెప్తున్నారు అన్నట్టు. రైట్, అదే మన భారతదేశం తీసుకుంటే 2022లోనే సో బొగ్గుతో పాటు అన్ని శిలాజ ఇంధనాలకు స్వస్తి చెప్పాలని ప్రతిపాదన 2022లోనే చేసింది అన్నట్టు. కానీ కాఫ్ ఎజెండాలో మాత్రం ఈ అంశాన్ని చేర్చలేరు అన్నట్టు. రైట్, సో ఇది దీని ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఏంటంటే కెన్యా భారత్ ద్వైపాక్షిక బంధం ఎలా ఉందో ఒకసారి చూద్దాం అన్నట్టు. రైట్, సో మనకి ఫస్ట్ గమనిస్తే భారతదేశం వచ్చేసి విదేశాంగ విధానంలో వచ్చేసి ఆఫ్రికాకి మంచి ప్రాధాన్యత ఇస్తుందని చెప్పొచ్చు అన్నట్టు. ఎస్పెషల్లీ వచ్చేసి ఆఫ్రికా సమైక్య తెలుసు కానీ ఇందులో వచ్చేసి 55 దేశాలు ఉన్నాయి అన్నట్టు. ఇటీవల మన భారతదేశంలో G20 సదస్సు జరిగింది. అండ్ G20 సదస్సులో శాశ్వత భాగస్వామి సభ్యత్వము మన ఇండియానే సో ఇవ్వడానికి ఎంతో కృషి చేసిందని కూడా చెప్పొచ్చు అన్నట్టు. రైట్, అండ్ ఇటీవల కాలంలో వచ్చేసి కెన్యా అధ్యక్షుడు విలియం రూటో సో ఇండియా కూడా వచ్చింది అన్నట్టు. సో ఇప్పుడు కెన్యాకి మనం ఏం చేసాము అంటే
సేద్య రంగ ఆధునీకరణ కోసము కెన్యా క్యాపిటల్ వచ్చేసి ఏంటంటే నైరోబి. సో దీనికి లైన్ ఆఫ్ క్రెడిట్ మనం ఎంత ఇచ్చినాం అంటే 2085 కోట్లు ఇచ్చాం అన్నట్టు. మరొక ఇంపార్టెంట్ విషయం వచ్చేసి ఏంటి అంటే హిందూ సముద్రంలో నైరోబికి మన జల సరిహద్దు కూడా పంచుకొని ఉంటున్నాం అన్నట్టు. సో అంటే కెన్యా వచ్చేసి మనకి ఏంటి అంటే హిందూ మహాసముద్రంలోను అలానే ఇండో పసిఫిక్ ప్రాంతంలో కూడా కీలక దేశం అని మనం చెప్పొచ్చు అన్నట్టు. అదే విధంగా వచ్చేసి ఏంటంటే 2016లో వచ్చేసి మన ప్రధాని మోడీ గారు కూడా కెన్యాలో పర్యటించారన్నట్టు. అప్పటి నుంచి మనకి కెన్యాకి అండ్ ఇండియాకి రిలేషన్స్ కూడా చాలా స్ట్రాంగ్ అని చెప్పొచ్చు అన్నట్టు. అదే విధంగా వచ్చేసి ఏంటంటే కెన్యాలో వచ్చేసి ప్రతి సంవత్సరము సో రక్షణ బలగాల సిబ్బంది ఉంటారు కదా, ఆ రక్షణ బలగాల సిబ్బందికి ఇండియాలోనే మనం శిక్షణ ఇస్తున్నాం అన్నట్టు. ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్. ఇంకొకటి వచ్చేసి ఏంటంటే సాగర జలాల దోపిడీ కానీ, చేపల అక్రమ వేట కానీ, మాదక ద్రవ్యాల రవాణా కానీ, ఉగ్రవాదాన్ని కానీ, ఈ విషయాలలో వచ్చేసి భారత్ అండ్ కెన్యా ఉమ్మడి పోరు చేస్తున్నాయని కూడా మనం చెప్పొచ్చు అన్నట్టు, రైట్. అండ్ అదే విధంగా వచ్చేసి ఏంటంటే భారత్ వచ్చేసి భారత్ కెన్యాకు 3వ అతిపెద్ద వాణిజ్య భాగస్వామ్యం కూడా చెప్పొచ్చు. మరి ఫస్ట్ అండ్ సెకండ్ ఎవరు అంటే ఫస్ట్ వన్ వచ్చేసి ఏంటంటే చైనా అండ్ సెకండ్ వన్ వచ్చేసి ఏంటంటే యుఏఈ అన్నట్టు, రైట్. అండ్ నైరోబీలో వచ్చేసి మనము భారతదేశం యొక్క ఎగ్జిమ్ బ్యాంకును కూడా అక్కడ మనం ఏం చేసాము, ఏర్పాటు చేసాము. అండ్ అట్ సేమ్ టైము దీని ద్వారా ఎగ్జిమ్ బ్యాంక్ ద్వారా వచ్చేసి 15 దేశాలకు కూడా సేవలు అందిస్తుందని కూడా మనం చెప్పొచ్చు అన్నట్టు. అదే విధంగా వచ్చేసి ఏంటంటే విపత్తు నిర్వహణలో కూడా కెన్యా సామర్థ్యాలను పెంపొందించడానికి ఇండియా కూడా ఎంతో కృషి చేస్తుందని కూడా చెప్పొచ్చు అన్నట్టు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటంటే నిఘా సమాచార ఇన్ఫర్మేషన్ కూడా మార్పిడి చేసుకోవాలి అండ్ అట్ సేమ్ టైం రక్షణ రంగంలో సహకరించుకోవాలన్నట్టు కూడా మన ఏమంటారు కెన్యా భారత్ మధ్యలో ఈ అగ్రిమెంట్స్ ఉన్నాయని కూడా చెప్పొచ్చు అన్నట్టు. బట్ చైనా వచ్చేసి ఏంటంటే నైరోబీని మెంబోసా ఓడరేవుతో అనుసంధించి రైల్వే లైన్ని నిర్మించడంతో పాటు లామోలో కొత్త ఓడరేవు నిర్మాణాన్ని కూడా చేపడుతుంది అన్నట్టు. సో కాబట్టి ఏంటంటే కెన్యాను వచ్చేసి బీజింగ్ నియంత్రణలోకి వెళ్లకుండా మనకి ఏమంటారు దౌత్య వ్యూహాలు మొత్తం ముందుకెళ్ళాలి. అండ్ అట్ సేమ్ టైము ఆ దేశంలో వచ్చేసి భారత్ పెట్టుబడులు కూడా పెంచేటట్టు ప్రణాళికలు కూడా రచించాలన్నట్టు మనకి ఈ ఆర్టికల్ చెప్తుంది అన్నట్టు. అండ్ ద నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఏంటంటే భూటాన్లో చైనా అక్రమ గ్రామాలు అన్నట్టు. అయితే ఇక్కడ వచ్చేసి ఏంటి అంటే భూటాన్ సరిహద్దులలో అక్రమ నిర్మాణాలను చేపడుతున్నారు. ఎవరు? చైనా జరుపుతుంది అన్నట్టు. ఎక్కడ అంటే జూకర్ లుంగ్ లోయలో వచ్చేసి ఆల్రెడీ చైనా అక్రమ నిర్మాణాలను చేసిందని కూడా చెప్పొచ్చు. అదే విధంగా వచ్చేసి ఏంటంటే అరుణాచల్ ప్రదేశ్కు 50 కిలోమీటర్ల దూరంలో భూటాన్ ఉంది కానీ భూటాన్ తూర్పు సరిహద్దు సైడ్ ఏం చేసిందంటే ఆల్రెడీ చిన్న గ్రామాలను చైనా నిర్మించింది అన్నట్టు. సో ఇది ఈ ఆర్టికల్ చెప్తుంది అన్నట్టు. అండ్ ద నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఏంటంటే ఢిల్లీ భవిష్యత్తును లిఖిద్దాం, రైట్. ఈ ఆర్టికల్ ఏం చెప్తుందంటే వికాసిత్ భారత్ @2047 అన్నట్టు, అంటే వాయిస్ ఆఫ్ ది యూత్ అన్నట్టు. ఈ ప్రోగ్రామ్ ని ఢిల్లీలో నరేంద్ర మోడీ గారు ప్రారంభించారని చెప్పొచ్చు, మన ప్రధానమంత్రి. అయితే ఇక్కడ వచ్చేసి ఏంటి అంటే దేశ ప్రణాళికలో వచ్చేసి యువత భాగస్వామ్యం కావాలన్నట్టు మోడీ గారు చెప్పారు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటంటే యువత దేశ అభివృద్ధికి అవసరమైన ఆలోచనలు కూడా పంచుకోవాలన్నట్టు చెప్పాను అన్నట్టు. అండ్ అట్ సేమ్ టైం ఏమన్నారు అంటే 10 ఉత్తమ ఆలోచనలకు బహుమతులు కూడా అందిస్తామని చెప్పారు అన్నట్టు. అండ్ అట్ సేమ్ టైం మైగావ్ పోర్టల్లో వచ్చేసి సూచనలు ఇవ్వాలన్నట్టు కూడా మోడీ గారు చెప్పారు అన్నట్టు, రైట్. ఇంకోటి వచ్చేసి ఏంటంటే 2047 రానున్న 25 సంవత్సరాలలో భారత్ని ఆర్థిక అభివృద్ధి, సామాజిక పురోగతి అండ్ పర్యావరణ సమతుల్యత, సుపరిపాలనలో అభివృద్ధి చెందిన దేశంగా నిలపాలన్నదే మోడీ గారి లక్ష్యం అన్నట్టు. అండ్ మన భారతదేశ లక్ష్యం కూడా అదే అన్నట్టు, రైట్. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఏంటి అంటే ఇంకొక ఆర్టికల్ వచ్చేసి ఏంటంటే 2023
నవంబర్ 22 నుంచి మొదలు పెడితే 26లో వచ్చేసి ఆసియన్ ఇండియా మిల్లెట్ ఫెస్టివల్ 2023 జరిగిందని. ఇది ఎక్కడ జరిగింది అంటే సో ఇండోనేషియాలో జరిగింది అన్నట్టు. ఎక్కడ? కోటక సంబ్లాకా మాల్లో నిర్వహించారు అన్నట్టు. అయితే ఆసియన్ ఇండియా మిల్లెట్ ఫెస్టివల్ 2023 మెయిన్ పర్పస్ వచ్చేసి ఏంటంటే, ఒకటి చిరుధాన్యాలను పెంచాలి అండ్ చిరుధాన్య ఆధారిత ఉత్పత్తులు కూడా మార్కెట్లో లభ్యమయ్యేటట్టు చూడాలన్నట్టు కూడా ఈ ఆర్టికల్ చెప్తుంది అన్నట్టు. అండ్ నెక్స్ట్ వన్ మీకు తెలుసునండి, 26/11 వచ్చేసి మనకి ముంబై దాడులు జరిగినాయి అన్నట్టు. సో ఇది ఆల్మోస్ట్ 15 సంవత్సరాలు అవుతుంది అన్నట్టు. అండ్ అయితే ఇది లష్కర్ తోయిబాలు చేశారన్నట్టు. అయితే ఈ లష్కర్ తోయిబాని ఉగ్రవాద సంస్థగా ఎవరు ప్రకటించారు అంటే ఇజ్రాయెల్ ప్రకటించింది అన్నట్టు. ఇది ఇంకొకటి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటి అంటే, యూరోప్లో సాంప్రదాయ సాయుధ దళాల ఒప్పందం అంటే ట్రీటీ ఆన్ కన్వెన్షనల్ ఆర్మ్డ్ ఇన్ యూరోప్. ఓకే, ఇందులో నుంచి వచ్చేసి యాక్చువల్గా వచ్చేసి ఏంటంటే రష్యా 1990లో వచ్చేసి సంతకం చేసింది అన్నట్టు. అయితే ఈ ఆర్గనైజేషన్ మెయిన్ ఉద్దేశం ఏంటంటే సాంప్రదాయ ఆయుధాలను పరిమితం చేయడము, అలానే ప్రచ్ఛన్న యుద్ధ ప్రత్యర్థుల మధ్య గొడవలను నిరోధించడమేమో వీటి యొక్క లక్ష్యాలు అన్నట్టు. అయితే 1990లో వచ్చేసి రష్యా సిగ్నేచర్ చేసింది, బట్ ఇప్పుడు వచ్చేసి ఏమైపోయింది, రష్యా వైదొలిగిందని చెప్పవచ్చు అన్నట్టు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటంటే యునెస్కో క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్. ఇందులో వచ్చేసి ఏంటంటే 55 నగరాలు నమోదైనాయి అన్నట్టు. అందులో భారతదేశం నుంచి కూడా 2 సెలెక్ట్ అయినాయి అన్నట్టు. ఒకటి వచ్చేసి ఏంటంటే కేరళలోని, సో ఇయర్ కేరళలోని కోజికోడ్ నగరం వచ్చేసి ఏంటంటే ఎందుకు ఇది యునెస్కో క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్లో ఎన్లిస్ట్ అయింది అంటే ఏ కేటగిరీలో అంటే సిటీ ఆఫ్ లిటరేచర్. అండ్ సెకండ్ వన్ వచ్చేసి ఏంటంటే మధ్యప్రదేశ్లో వచ్చేసి గ్వాలియర్ వచ్చేసి ఏంటంటే సిటీ ఆఫ్ మ్యూజిక్. ఓకే, ఈ రెండు కూడా వచ్చేసి ఏంటంటే యునెస్కో క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్లో నమోదైనాయి అన్నట్టు. ఓకే, సో థ్యాంక్ యూ వెరీ మచ్.